ఏకాదశి వేళ ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక మాసం ఏకాదశికి తోడు శనివారం కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నిర్వాహకుల నిర్లక్ష్యమా, భక్తులు క్రమశిక్షణ లోపమా? ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఘటన జరిగినప్పటి దృశ్యాలు. సో తొక్కిసలాట జరిగిన వీడియో ఇది. స్వామివారిని దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆ భక్తులందరూ దర్శనానికి ఎగబడ్డారు. అయితే మేం ముందు అంటూ దర్శించుకోవడానికి ముందుకు వెళ్లారు, అంటే తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఫలితంగా రైలింగ్ మీద నుంచి ఇలా కింద పడిపోయారు. అంటే ఒకరి తర్వాత ఒకరు అర్చుకుంటూ కేకలతో ఇలా కింద పడిపోయారు. ఇలా తోపులాట జరగడంతోనే అన్యాయంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సో అలా ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడున్న భక్తులందరినీ పంపించేసిన తర్వాత కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. అంటే అప్పటి వరకు కిక్కిడ్సిపోయి భక్తులతో ఉన్న ఈ ప్రదేశం అంతా ఇలా నిర్మానుష్యంగా మారిపోయింది. అంటే ప్రమాదం తర్వాత భక్తులను క్లియర్ చేసిన తర్వాత అక్కడున్న పరిస్థితి ఇది. భక్తుల తోపులాటకు మెట్లకున్న రైలింగ్ ఊడమే కారణంగా కనిపిస్తోంది. అంటే కాంక్రీట్ మెట్లకు బలంగా బిగించిన రైలింగే ఊడి పడిపోయిందంటే మరి ఏ స్థాయిలో తోపులాట జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదానికి ప్రధానంగా 8 కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. వాటిని 1 by 1 చూస్తే ఫస్ట్ రీజన్ మనకు కనబడుతోంది. అసలే ఏకాదశి, ఎప్పట్లానే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు, అందుకు తగ్గట్లే ఏర్పాటు చేయాలి. కానీ నిర్వాహకులు అవేమీ పట్టించుకోనట్లే తెలుస్తోంది. అసలు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతులే తీసుకోలేదని ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇక రెండవ రీజన్ మరీ దారుణం ఏంటంటే దర్శనానికి వెళ్ళి వచ్చే క్యూ లైన్ ఒక్కటే ఉండడం, దేవుడి దర్శనం కోసం ఎంట్రీ, దర్శనం అనంతరం ఎగ్జిట్ ఒకటే ఉండడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇక థర్డ్ రీజన్, ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏకాదశి కావడంతో ఒకవైపు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా పనులు ఆపకుండా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొనసాగిస్తూ ఉండడం కూడా ఒక కారణంగా చెప్తున్నారు అక్కడున్న భక్తులు. ఇక ఫోర్త్ రీజన్, అలా నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఫిఫ్త్ రీజన్, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడే నిలువెత్తు నిర్లక్ష్యమే కనిపిస్తోంది. భక్తులు దర్శనానికి వెళ్లే మెట్ల దగ్గర రైలింగ్ బలహీనంగా ఉండడం, భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో వీక్ గా ఉన్న ఆ రైలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ఊహించని నష్టం జరిగింది. ఇక సిక్స్త్ రీజన్, అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు నిర్వాహకులు తక్షణ చర్యలు చేపట్టాలి. అంటే వాలంటీర్లను పెంచాలి, తోపులాటలు జరగకుండా ఎక్కడికక్కడ రోప్లు ఏర్పాటు చేయాలి. కానీ ఆలయంలో అలాంటి ముందస్తు చర్యలు ఏవీ జరగలేదు. ఇక సెవెంత్ రీజన్, భక్తులు భారీ సంఖ్యలో వచ్చినప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి? వెంటనే భద్రత కోసం పోలీసులను ఆశ్రయించాలి. కానీ అక్కడ అలాంటిది ఏమీ జరగలేదు. ఇక 8వది, నిర్వాహకుల అంచనా 3000, వచ్చింది 25,000. సో సింపుల్ గా చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా 9 మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.